యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దయచేసి ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపండి మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే ఆర్జికర్ గణన అంటే రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి 30 రోజుల నుంచి వెళ్ళి పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళు విధులకు హాజరైతలేరు. దీంతోనే ఏంటంటే దాదాపు 27 మంది చనిపోయారు. చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ. అంటే అక్కడ వైద్యం చాలా పరిస్థితి, ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది అక్కడ. ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి ఈ యొక్క మమతా బెనర్జీని రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా చాలా డిమాండ్ వచ్చింది. చాలా రోజుల కాలం డిమాండ్ వచ్చింది. అయితే ఈరోజు అంటే గురువారం ఈరోజు ఈ యొక్క జూనియర్ డాక్టర్లతోని రాష్ట్ర ప్రభుత్వం చర్చలు పెట్టుకునేందుకు టైం ఇచ్చింది. సో ఈ యొక్క జూనియర్ డాక్టర్లు చర్చలకు రాలేదు. కారణం ఏంటంటే ఈ యొక్క చర్చలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రత్యక్ష ప్రసారం లైవ్ చేయాలి, లైవ్ టెలికాస్ట్ చేయాలి. 30 మంది జూనియర్ డాక్టర్లకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి షరతులు విధించడం జరిగింది. సో ఈ షరతులకు ఈ యొక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనికి సంబంధించి అనుమతి ఇవ్వలేదు. కేవలం ఒక వీడియో రికార్డింగ్, ఒక ఫుటేజీ మాత్రమే వీడియో రికార్డింగ్ చేద్దాం, దీనికి సంబంధించి వీడియో రికార్డింగ్ అవసరమైతే కోర్టుకు పంపిస్తామని చెప్పేసి మమతా బెనర్జీ చెప్పడం. మరి వీళ్ళ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు ఏమంటున్నారంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేమున్నది, ఈ యొక్క చర్చలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం చేస్తే తప్పేమున్నది అని చెప్పేసి ఈ యొక్క జూనియర్ డాక్టర్లు ప్రశ్నించడం జరిగింది. మొత్తానికైతే ఈ భేటీ జరగలే. ఈ చర్చలు అనేవి ఈరోజు సఫలం కాలేదు. ఈ చర్చలు అనేవి విఫలమైనాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే చర్చల కోసం 2 గంటలు మమతా బెనర్జీ వెయిట్ చేసింది. ఈ జూనియర్ డాక్టర్లు రాలేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన షరతులు ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నచ్చలేదు. ఇక పోతే ప్రజల ప్రయోజనాల కోసం అంటే ఇక్కడ మరణాలు సంభవిస్తూ ఉన్నాయి, చాలామంది వైద్యం దొరకక చనిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజల యొక్క ప్రయోజనాలే నాకు ముఖ్యం కాబట్టి నేను ఖచ్చితంగా రాజీనామా చేయడానికి కూడా సిద్ధం ఉన్నదని ఈరోజు మమతా బెనర్జీ ఆమె నోటితోనే ఆమె స్వయంగా పలకడం జరిగింది. ఆ దిశగానే ఈరోజు ఈవినింగ్ వాళ్ళు రాష్ట్ర మంత్రివర్గంతో కూర్చొని రాజీనామా చేసే ఆలోచనను మంత్రివర్గం ముందు ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాళ్ళ ముందు తన రాజీనామాకు సంబంధించిన అంశాన్ని వాళ్ళ ముందు పెట్టినట్టయితే విశ్వసనీయ సమాచారం. అంటే ఈ యొక్క 2-3 రోజులలో ఈ యొక్క మమతా బెనర్జీ రాజీనామా చేసే ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్లయితే ప్రాథమిక సమాచారం మిత్రులారా. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఈ యొక్క మమతా బెనర్జీ రాజీనామా చేసినా, రాజీనామా చేయకుండా కూడా నెక్స్ట్ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పశ్చిమ బెంగాల్లో రాదు. ఎందుకంటే ఈ ఆర్జికర్ ఘటన చాలా అంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఘటన. వైద్యులు అక్కడ దాదాపు 1 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 1 రోజుల నుంచి జూనియర్ డాక్టర్లు ఎవరు కూడా విధులకు హాజరు కాలేదు. అంటే ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లు ఆందోళనలు చేయడం అనేది ఇదే మొదటిసారి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి నేను ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం అయితే జరిగింది. మరి చూడాలి 2-3 రోజులలో మరి ఈ యొక్క అధినేత్రి, టీఎంసీ అధినేత్రి, అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరి నిజంగానే రాజీనామా చేస్తానని చెప్పింది. మరి రాజీనామా చేస్తుందా చేయదా అన్నది వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.